ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభువు యేసుక్రీస్తు యొక్క శ్రేష్ఠమైన నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఆదివారం ఆన్లైన్ సంఘ ఆరాధనను ప్రారంభిస్తున్నాం. ఆరాధనకు మీరు పాల్పంపులు పొందవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అది కూడా సాయంకాలం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది. క్రైస్తవులు సబ్బాతును పాటించవలసిన అవసరం లేదు. ఏంటండి? క్రైస్తవులు సబ్బాతును ఆచరించవలసిన లేక పాటించవలసిన అవసరత లేదు అనేది. సబ్బాతునే కాదు, సబ్బాతు పేరు మీద ఆరాధన కానీ సబ్బాతు పేరు మీద ప్రార్థనను కానీ ఆచరించకూడదు క్రైస్తవులు. గనుక ఆ యొక్క సబ్బాతు ఆరాధన కానీ సబ్బాతు ప్రార్థనను కానీ సబ్బాతును కానీ ఆచరించవలసిన అవసరత క్రైస్తవులకి లేదు, ఆచరించకూడదు అనేది డిక్లరేషన్. కారణం ఏంటంటే ముందు వీడియోలో చూసుకున్నాం. ఏం చూసాం అంటే ఆ యొక్క అపోస్తలులు నియమించిన మొదటి సంఘ నియమము అనేది చూసుకున్నాం. ఇప్పుడు అపోస్తలులు నియమించిన 2వ సంఘ నియమమును చూసుకోబోతున్నాం. మనం 2వ సంఘ నియమమును చూసుకోబోతున్నాం. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఆ 2వ సంఘ నియమం అర్థమైతే మీరు అంటారు, అవును క్రైస్తవుడు సబ్బాతు ఆరాధన పాటించకూడదు, క్రైస్తవుడు సబ్బాతు ఆచారాన్ని ఆచరించకూడదు, క్రైస్తవుడు సబ్బాతు ప్రార్థనను పాటించకూడదు అని మీకు అర్థమవుతుంది. ఈ సిరీస్ అనేవి 6 సిరీస్ ఉన్నాయి, 6 వీడియోలు ఉన్నాయి. ఇప్పటికి 3 వీడియోలు చేసిన, ఇది 4వ వీడియో. మరొక 2 వీడియోలు కూడా మీరు చూస్తేనే కానీ ఈ సత్యం కంప్లీట్గా మీకు అర్థం కాదు. కాబట్టి ఏ వీడియోకి ఆ సత్యముని మీకు అర్థమైనట్లు చెప్తున్నాను, కానీ మిగతా సత్యాలు కూడా ఉన్నాయి మిగతా 2 వీడియోల్లో. ఆ వీడియోలు కూడా చూస్తేనే మీకు సత్యం అర్థమవుతుంది. కనుక రండి ప్రియ దేవుని జనాంగమా, ఏంటంటే ఈరోజు అంశం క్రైస్తవులు సబ్బాతు ప్రార్థనను సబ్బాతు ఆరాధనను ఆచరించకూడదు. ఎందుకంటే అపోస్తలులు పెద్దలు కలిసి సంఘం యొక్క నియమము 2వ నియమమును వారు నియమించారు. ఆ నియమం ఎక్కడుందంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనంలో కనబడుతుంది, 20-28 వచనాల్లో కనబడుతుంది. సంఘం అంటే యోధా క్రైస్తవులు కాదు, యూదుల్లో నుంచి వచ్చిన క్రైస్తవులైనా అన్యంలో నుంచి వచ్చిన క్రైస్తవులైనా మొత్తానికి క్రైస్తవ సంఘం యేసుక్రీస్తుని మాత్రమే దేవుడిగా అంగీకరించి ఆయన్ని మాత్రం ఆరాధించుకోరు వారు క్రైస్తవులు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, క్రైస్తవులు సబ్బాతును ఆచరించకూడదు, సబ్బాతు ఆరాధన చేయకూడదు, సబ్బాతు ప్రార్థనకు అటెండ్ అవ్వకూడదు. అటెండ్ అయితే మీరు శాపగ్రస్తులు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. క్రైస్తవులు సబ్బాతును ఆచరిస్తే ఎలాగూ శాపగ్రస్తులు అవుతారో, ఎలాగూ తమ రక్షణ కోల్పోతారో, ఎలాగూ తను క్రీస్తు నుంచి వేర్చబడి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలు చేస్తాను, వేర్చి ఉండండి. అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే క్రైస్తవులు సబ్బాతును ఆచరించకూడదని ఎందుకు చెప్తున్నామంటే అపోస్తలులు మరియు పెద్దలు, సన్నిహెటిన్ సభ యొక్క పెద్దలు అందరు కలిసి ఏం చేశారట అంటే సంఘానికి 2వ నియమమును నియమించారు. ఆ 2వ నియమం ఎలా ఉంది? అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనంలో ఆ 2వ నియమం ఎలాగుంది ఏంటట? విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుట, విగ్రహారాధనను అని అర్థం. దాన్ని జోలికి వెళ్ళకూడదు. జారత్వమును అంటే వ్యభిచారము, జారత్వం, ఇవన్నీ కూడా కాముకత్వం అన్ని వస్తాయిట్లోకి. తర్వాత గొంతు పిసికి చంపిన దానిని, గొర్రెలు కట్ట గొంతు పిసికి చంపడానికి కోసి చంపుతారు, కానీ అందులో ఎక్కడ కూడా సబ్బాతును ఆచరించాలి, సబ్బాతు ఆరాధన ఆచరించాలి, సబ్బాతు ప్రార్థనను ఆచరించాలి అని రాశారా? లేదు అక్కడ. కనుక 2వ నియమములు కూడా దానికి స్థానం లేదు. కానీ ఆ 2వ నియమంలో స్థానం లేకపోయినాను కొంతమంది ఏం చేశారట, అవే రెండు సమస్యలు సృష్టించారు. అవేంటో చూద్దాం రండి ప్రియమేటి వాళ్ళరా. మొదటి సమస్య ఏంటంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 15:21 ఏముందంటే, అనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారంట. ఎవరు అంటే మోషే లేఖనమును చదువుచు, మోషే నియమించిన నియమం అంటే ధర్మశాస్త్రంను పాటించడం, అంటే సబ్బాతును విశ్రాంతి దినం ఆచరించడం అనేది, అది ప్రకటించేవారు ప్రతి పట్టణంలో ఉన్నారు. కానీ అదే 15వ అధ్యాయం 21వ వచనంలో ఇది కనబడితే 24వ వచనంలో 22, 23, 24 ఈ వచనాల్లో ఆ యొక్క మరలా పెద్దలు అపోస్తలులు కలిసి కొంతమందిని ఏర్పాటు చేసి మరలా పంపించారు. ఏమని చెప్పడానికి అంటే చూడండి ప్రియ దేవుని జనాంగమా, ఏమని చెప్పడానికి పంపించారంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో వారికి మేము అధికారాన్ని ఇచ్చి ఉండలేదు అని పెద్దలు అపోస్తలులు ప్రకటించారు. మేము వారికి అధికారం ఇచ్చి ఉండలేదు. ఏమని రాసామట అంటే మరలా 28వ వచనంలో ఉంటుంది. ఏమని రాసామట అంటే సబ్బాతును ఆచరించాలని రాయలేదు అక్కడ. ఏమన్నారట 20వ వచనంలో ఉంటుంది. ఏమని అంటే
విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికిన దాన్ని, చంపిన దానిని, రక్తమును విసర్జించుట అనేది వ్రాతపూర్వకంగా నియమం అనేది రాసిచ్చారు. కానీ అక్కడ చూస్తే వీరు ఈ సమస్య సృష్టించిన వారు ఏంటంటే విశ్రాంతి దినమును మోషే యొక్క నియమములు పాటించాలి అని ఆచరించే వారు కనబడుతున్నారు. అక్కడ మొదటి సమస్య, వీరు ఆచరించిన విశ్రాంతి దినం అక్కడి నుంచి ఆరంభమైంది. ఏంటి? విశ్రాంతి దిన ఆరాధన. ఈ విశ్రాంతి దిన ఆరాధన ఆరంభమైంది అక్కడి నుండి. అయితే పెద్దలలో అపోస్తలులు ఏమంటున్నారట? మేము వారికి అధికారం ఇచ్చి ఉండలేదు అని అంటున్నారు. 24వ వచనంలో, 15వ అధ్యాయం అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 24వ వచనంలో వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు అని పెద్దలు చెప్తున్నారు. చెప్తూ ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారటంటే చదవండి. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత, తమ బోధ ఎవరి బోధ అంటే ఇక విశ్రాంతి దిన బోధ, మోషే బోధ అంటే పాత నిబంధన బోధ, ఆ బోధ చేత ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. ఎవరంటున్నారు? అపోస్తలులు మరియు పెద్దలు. వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు అని అంటున్నారు. ఏమండి? వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు అంటే అది మా తప్పు కాదు, మేమే చెప్పలేదు, వారు చేస్తున్నారు. అది సత్యమైతే అది సత్యమైతే అదే సరైనది అయితే మేము అధికారం ఇచ్చి ఉండేవారు కదా. కానీ మేము అధికారం ఇచ్చి ఉండలేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని విశ్రాంతి దినమును పాటించడం చేస్తుంది మొదటి తప్పు. అంటే విశ్రాంతి దినారాధన ఆరంభించడం, లేకపోతే విశ్రాంతి దిన ప్రార్థన ఆరంభించడం మొదటి తప్పు. రెండవ తప్పు ఏంటంట అంటే ఆ యొక్క విశ్వాసులు అంటే అన్య క్రైస్తవుల నుంచి వచ్చినట్టు అన్యంలో నుంచి వచ్చిన క్రైస్తవులైన విశ్వాసుల్ని మీరు కూడా విశ్రాంతి దినమును పాటించాలి, పాటించి తీరాలి అని విశ్వాసుల మనసులను కలవరపరుస్తున్నారట. కాబట్టి అది విని ఏమంటున్నారంటే విశ్రాంతి దినమును మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించేవారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పిన తర్వాత ఏంటట అంటే కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. మేము వారికి అధికారం ఇచ్చి ఉండలేదు అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, పెద్దలు కానీ అపోస్తలులు కానీ ఒప్పుకోవట్లేదు, అధికారం ఇవ్వలేదు వారికి అంటున్నారు. కాబట్టి ఏంటట క్రైస్తవులు సబ్బాతును పాటించవలసిన అవసరం లేదు. క్రైస్తవులు సబ్బాతు ఆచారమును పాటించవలసిన అవసరం లేదు. క్రైస్తవులు సబ్బాతు ఆరాధనను కానీ సబ్బాతు ప్రార్థనను కానీ విశ్రాంతి దిన ప్రార్థనలు కానీ జరిగించకూడదు. జరిగిస్తే వారు శాపగ్రస్తులు. నెక్స్ట్ వీడియోలో చూడండి.